వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో 20 క్వశ్చన్స్ వరకు చూసుకున్నాము. ఇప్పుడు 21 క్వశ్చన్స్ నుంచి చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి, ఎర్ర నేలలు ఏ పంటకు అనుకూలమైనవి? ఆప్షన్ 1 పప్పు దినుసులు, ఆప్షన్ 2 వేరుశనగలు, ఆప్షన్ 3 నూనె గింజలు, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ నేలలను ఊసార్ నేలలు లేదా కల్లార్ నేలలు అని పిలుస్తారు? ఆప్షన్ 1 లాటరైట్ నేలలు, ఆప్షన్ 2 ఆమ్ల లేదా క్షార నేలలు, ఆప్షన్ 3 ఎడారి నేలలు, ఆప్షన్ 4 ఎర్ర నేలలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆమ్ల లేదా క్షార నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ 1 జనవరి 2, ఆప్షన్ 2 ఫిబ్రవరి 2, ఆప్షన్ 3 మార్చ్ 4, ఆప్షన్ 4 డిసెంబర్ 4. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫిబ్రవరి 2. నెక్స్ట్ క్వశ్చన్, యమునా అవనాలిక పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కాన్పూర్, ఆప్షన్ 2 కోటా, ఆప్షన్ 3 ఆగ్రా, ఆప్షన్ 4 ఢిల్లీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆగ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ 1 1948, ఆప్షన్ 2 1939, ఆప్షన్ 3 1911, ఆప్షన్ 4 1929. రైట్ ఆన్సర్ వచ్చేసి 1929. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయ నేలల పరిశోధన కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ 1 అలహాబాద్, ఆప్షన్ 2 డెహ్రాడూన్, ఆప్షన్ 3 శ్రీనగర్, ఆప్షన్ 4 సిమ్లా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డెహ్రాడూన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ నేలలను చెస్ట్నట్ నేలలు అని కూడా అంటారు? ఆప్షన్ 1 ఎర్ర నేలలు, ఆప్షన్ 2 ఒండ్రు నేలలు, ఆప్షన్ 3 నల్లరేగడి నేలలు, ఆప్షన్ 4 లాటరైట్ నేలలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నల్లరేగడి నేల. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా మృతిక pH విలువ ఎంత ఉంటుంది? ఆప్షన్ 1 6.5 to 7.5, ఆప్షన్ 2 4.5 to 6.5, ఆప్షన్ 3 5.0 to 6.0, ఆప్షన్ 4 5.5 to 6.5. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 6.5 to 7.5. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో స్థానబద్ధ మృతికలను గుర్తించండి. ఆప్షన్ 1 నల్లరేగడి నేలలు, ఆప్షన్ 2 ఒండ్రు నేలలు, ఆప్షన్ 3 ఎడారి నేలలు, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నల్లరేగడి నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో స్థానబద్ధ మృతికలు కానివి? ఆప్షన్ 1 నల్లరేగడి నేలలు, ఆప్షన్ 2 ఎర్ర నేలలు, ఆప్షన్ 3 లాటరైట్ నేలలు, ఆప్షన్ 4 ఒండ్రు నేలలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఒండ్రు నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సంచార మృతికలు గుర్తించండి. ఆప్షన్ 1 నల్లరేగడి నేలలు, ఆప్షన్ 2 ఎర్ర నేలలు, ఆప్షన్ 3 ఒండ్రు నేలలు, ఆప్షన్ 4 లాటరైట్ నేలలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఒండ్రు నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర అటవీ నేలల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 చండీగఢ్, ఆప్షన్ 2 ఉదకమండలం, ఆప్షన్ 3 డెహ్రాడూన్, ఆప్షన్ 4 చెన్నై. రైట్ ఆన్సర్ వచ్చేసి ఉదకమండలం. నెక్స్ట్ క్వశ్చన్,
కింది వాటిలో బ్లాక్ కాటన్ సాయిల్ అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 ఒండ్రు నేలలు, ఆప్షన్ 2 ఎర్ర నేలలు, ఆప్షన్ 3 లాటరైట్ నేలలు, ఆప్షన్ 4 నల్ల రేగడి నేలలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నల్ల రేగడి నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, నదికి దూరంగా ఏర్పడే పురాతన ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 బాబర్, ఆప్షన్ 2 టెరాయి, ఆప్షన్ 3 బంకర్, ఆప్షన్ 4 ఖాదర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బంకర్. నెక్స్ట్ క్వశ్చన్, బంకర్ నేలలలో సున్నపు రాయి ఉండే పొరను ఏ నేలలు అని పిలుస్తారు? ఆప్షన్ 1 టెరాయి, ఆప్షన్ 2 ఖదర్, ఆప్షన్ 3 కంకర్, ఆప్షన్ 4 రోహి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కంకర్. నెక్స్ట్ క్వశ్చన్, లాటరైట్ నేలలు ఏర్పడటంతో ఇమిడి ఉన్న భూస్వరూపం ఏమిటి? ఆప్షన్ 1 లీచింగ్, ఆప్షన్ 2 రిఫారియన్ క్రమక్షేమం, ఆప్షన్ 3 పవన క్రమక్షేమం, ఆప్షన్ 4 డిగ్రేడింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లీచింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలో చౌపాన్ నేలలు అని వేటిని పిలుస్తారు? ఆప్షన్ 1 ఒండ్రు నేలలు, ఆప్షన్ 2 ఎర్ర నేలలు, ఆప్షన్ 3 నల్ల రేగడి నేలలు, ఆప్షన్ 4 లాటరైట్ నేలలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నల్ల రేగడి నేలలు. క్రింది వాటిలో వ్యవసాయానికి నిరుపయోగమైన నేలలను గుర్తించండి. ఆప్షన్ 1 నల్లరేగడి నేలలు, ఆప్షన్ 2 పీర్ నేలలు, ఆప్షన్ 3 ఎర్ర నేలలు, ఆప్షన్ 4 లాటరైట్ నేలలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పీర్ నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అసంపూర్ణ మృతికలను గుర్తించండి. లాటరైట్ నేలలు ఆప్షన్ 1, ఆప్షన్ 2 నల్లరేగడి నేలలు, ఆప్షన్ 3 ఎర్ర నేలలు, ఆప్షన్ 4 పర్వతీయ నేలలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.